అందరికీ నమస్కారం అండి. నాకు రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కు, రాజ్యాంగంలో నాకున్న హక్కు గురించి ఈరోజు తెలంగాణ న్యూస్ గురించి మాట్లాడదాం అనుకున్నా. అప్పుడు ఎన్నికలు జరిగేప్పుడు మార్పు రావాలి, మార్పు చెందాలని నేను సపోర్ట్ ఇచ్చా. నా పాత ప్రీవియస్ వీడియోస్లో ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు ఇది చేతులెత్తి మీకు రెండు చేతి, ఒక చేత కెమెరా ఉంది, ఇంకో చేత దండం పెడతాం మీకు. మీరు హైడ్రా అనేది అప్లై చేశారు. చూస్తుంటే నా కళ్ళలోంచి కన్నీరు, కడుపు జారిపోతుంది. మీరు ఒక పని చేస్తారా? హైడ్రా ఎక్కడెక్కడ ఉన్నాయో పేదింటి ఇంట్లకి వాళ్ళందరికీ డబ్బు ఇచ్చేసి ఇంట్లో సామానంతా తీసేసి మొత్తం కూలగొట్టేయండి. వాళ్ళ ఇల్లంతా ఏమైంది మొత్తం డబ్బు ఇచ్చేయండి. అందరికీ డబ్బు ఇచ్చేసి బ్యాలెన్స్ పని చేయండి. గవర్నమెంట్ తరఫున మీరు వాళ్ళందరికీ డబ్బు ఇచ్చేయండి. ఇంకెక్కడెక్కడ హైదరాబాద్ తరఫున మీరు ఇల్లు కడుతున్నారు, ఇల్లు కూర్చేద్దాం అనుకుంటున్నారు కదా, వాళ్ళందరికీ డబ్బు ఇచ్చేయండి. డబ్బు ఇచ్చేసి చేయండి. ఇది ఒక మంచి పద్ధతి సార్. చూస్తుంటే బాలేదు సార్. నేను మీ గవర్నమెంట్కి సపోర్ట్ ఇచ్చాను. నేను కూడా నా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఫస్ట్ ఇక్కడ మార్పు రావాలి, మార్పు చెందాలని 5 రూపీస్ పెరిగాయి. ఓకే, పెరిగిన ధరల ఖర్చులు 5 to 10 రూపీస్ అది పెద్ద ఇష్యూ కాదు. నేను ఎక్స్పెక్ట్ చేసిన వేరు, బట్ ఇక్కడ జరిగేది వేరు సార్. చాలామంది కడుపు కోతలు కట్టుకోకండి సార్. ప్లీజ్ డబ్బు ఇచ్చేయండి, అందరికీ డబ్బు ఇచ్చేయండి. రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కు ప్రకారం నేను ఈ వీడియో చేస్తున్నా. అన్నీ చూస్తుంటే నాకు బాధేస్తుంది సార్. ఇచ్చిన అమలు చేయండి, కూర్చున్న వాళ్ళందరికీ డబ్బు ఇచ్చేయండి. ఇదే నా సైడ్ చిన్న పర్సనల్ రిక్వెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. సర్వే జన సుఖవంతు, సర్వే శిక్షణ సుఖం. ప్లీజ్ డబ్బు ఇచ్చేయండి. అందరికి డబ్బు ఇచ్చేసి కూలగొట్టి వాళ్ళకి డబ్బు ఇవ్వండి. ఇప్పుడు కూర్చున్న వాళ్ళకి కూడా డబ్బు ఇవ్వండి. ఎందుకంటే వాళ్ళు 5 రూపాయలు ఎట్టి తినాల్సిన చోట 2 రూపాయలు ఎట్టి తిని 3 రూపాయలు దాచుకుని అప్పు సప్పు చేసి అప్పు ఎలాగో తీరుస్తాం, ఒక సొంత ఇంట్లో ఉంటాం అన్న కళతో వాళ్ళు ఇల్లు కట్టుకుని ఉంటారు. వాళ్ళ కళ 60-70 ఇయర్స్ వాళ్ళ కళ, వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ ఒక ఇంట్లో ఉండాలని. ఈరోజు ఆ ఇల్లు లేకుండా ఉంటే చాలా బాధగా ఉంది. ప్లీజ్ సార్, కూర్చున్న మటుకు అందరికి డబ్బు ఇచ్చేయండి. మీ గవర్నమెంట్ నిలబడుతుంది. డబ్బు ఇచ్చేయండి సార్. కూర్చున్న వాళ్ళకి, కూలుస్తున్న వాళ్ళకి డబ్బు ఇచ్చేయండి. ఇంత మించి నేనేం చెప్పట్లేదు. ప్లీజ్, మిమ్మల్ని ఒప్పించాలని కాదు, చూస్తున్న సిచ్యువేషన్స్ బాగాలేదు. హైదరాబాద్ని కూడా చూస్తుంటే నాకు చాలా బాధేస్తుంది. అడుగుతున్నాను, డబ్బు ఇవ్వండి సార్. కూర్చున్న వాటికి డబ్బు ఇవ్వండి. ఇప్పుడు కూడా డబ్బు ఇచ్చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.